హలో నమస్తే. వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మీ అలంకృత. సో జనరల్‌గా ఈ ఒక 3, 4 డేస్ అయిందండి. సెలబ్రిటీస్ అందరూ కుక్కల కోసం ఏడవడము. అసలు ఈ కుక్కల గోలేంట్రా నాయనా! అసలు ఇది అర్థం కాదు. ఇది ఏంటో? ఎందుకంటే డాగ్ లవర్స్‌కి మాత్రమే అర్థమైతది. వాళ్ళు మాత్రమే ఫాలో అవుతారు కాబట్టి. సో మీకు తెలియని విషయాన్ని నేను చెప్పడానికైతే వచ్చాను. ఎవరైతే చూడలేదో చూడండి స్కిప్ చేయకుండా. సో అసలు ఈ కుక్కల గోలేంట్రా? ఎక్కువగా వైరల్ అయిన వీడియో ఈ విషయం తెలిసింది ఎవరి వల్ల అంటే హీరోయిన్ సదా గారు. సదా గారు మీ అందరికీ తెలుసు కదా! 'ఢీలో' కూడా జడ్జిగా వచ్చారు. అండ్ కొన్ని స్మార్ట్ జోడీస్ ప్రోగ్రాంలో జడ్జిగా వచ్చారు. ఆమె ఒక పెట్ లవర్, డాగ్ లవర్. ఆమెకి జంతువులంటే ఒక ప్రాణం అనమాట, ఒక పిచ్చి అనమాట. ఆమె ఏడ్చిన వీడియోకి చాలా మంది మీమ్స్, ట్రోల్స్ వేశారు. సో దానివల్ల ఎక్కువ మందికి తెలిసిందనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే ఢిల్లీలో ఒక పాప కుక్క కరిచి చచ్చిపోయిందనమాట. కుక్క కరిచి చచ్చిపోతే ఓన్లీ ర్యాబీస్ వల్లే చచ్చిపోయిందని చెప్పేసి రిజల్ట్ వచ్చిందని చెప్పారంట. బట్ ర్యాబీస్ వల్ల కాదంట, ఏదో మెలైటైటిసో ఏదో డిసీజ్ ఏదో ఉందంట. సో దానివల్ల చనిపోయిందంట. అయితే అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్‌లో ఈ 1 ఇయర్‌లోనే 30,000కు పైగా కుక్కలు కరిచాయని కేసు నమోదు జరగడం వలన కోర్టులో తీర్పొచ్చిందనమాట. ఏమని? ఈ డాగ్స్ అన్నింటిని, స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని తీసుకెళ్ళి దగ్గర 10 లక్షల డాగ్స్ ఉన్నాయంట. ఈ డాగ్స్ అన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి, అంటే ఇప్పుడు మనకి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు అయితే మనకి మనుషులకి ఎలా ఉంటాయో అలాగే డాగ్స్ కూడా ఒక ఆశ్రమాలు పెట్టేసి వాటిని పెంచి పోషిస్తాం గవర్నమెంట్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే దానికి చాలా మంది బోరున ఏడ్చారు. అంటే మీరెవరికి సపోర్ట్ చేస్తారో నాకైతే తెలియదు. మనిషా కుక్క అంటే నేనైతే మనిషి అంటా. బికాస్ ఆఫ్ నేను కూడా పెట్ లవరే. నాకు కూడా ఒక పెట్ ఉంది. నేను కూడా ఒక పెట్‌ని చూసుకుంటున్నా. అదా ఇదా అంటే నేను మనిషికే సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఇదొక అంటే వాళ్ళు నిజంగా కుక్కలు ఇష్టం ఉండి పెంచుకుంటారా? లేదంటే అదొక రొటీన్ ఫ్యాషన్, ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఈ కలర్‌ఫుల్ ఫ్రేమ్‌లలో కనిపించడానికి పెంచుకుంటారో నాకైతే తెలీదు కానీ వాళ్ళేంటంటే లక్షలు పెట్టి కుక్కల్ని కొని పెంచుకుంటారు. వాళ్ళకి అంటే మనిషికున్న వాల్యూ అంటే కుక్కలకున్న వాల్యూ కూడా మనుషులకి లేదనమాట జనరల్‌గా. అంటే వాళ్ళు పెంచుకోవడంలో నేను తప్పనట్లేదు. కాకపోతే ఎవరెవరైతే ఈ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత బోర్న ఏడ్చేసి ఇది చేశారో తెలీదు. ఎందుకంటే జనరల్‌గా వేరే దేశాలలో కుక్కలకి టాయిలెట్స్ కూడా ఉంటాయంట. కుక్కలకి టాయిలెట్స్ ఉంటాయంట, వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయంట, కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ఉంటాయంట. ఈవెన్ మన దగ్గర కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కి ఉంటాయంట. స్ట్రీట్ డాగ్స్ గానీ, ఏ డాగ్స్‌కి గానీ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుందంట. మరి ఫండ్ అంతా ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. ఎవడు తింటున్నాడో అర్థం కావట్లేదు. ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. జనరల్‌గా కాలిక్యులేట్ చేస్తే 10 లాక్స్ అబోనే ఉన్నాయంట డాగ్స్ అన్నీ గూడా. సో వీటన్నిటిని ఎక్కడికి తరలిస్తారు చెప్పు? అంతమందికి ఫుడ్ పెట్టలేక చంపేస్తారేమో ఈ డాగ్స్ అన్ని. ఎలా బతుకుతాయి? ఇవన్నీ మనుషుల మధ్య, రోడ్ల మధ్య బతికే డాగ్స్ కదా! అక్కడికెళ్ళాక వీళ్ళు ఫుడ్ పెట్టలేక చంపేస్తారేమో ఈ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు బోరున ఏడ్చిరనమాట. దాన్ని రకరకాలుగా మనుషుల కంటే కుక్కల్ని పెళ్లి చేసుకో అని చాలా మంది సరదాగానే మాట్లాడడం అయితే జరిగింది. అది రాంగ్. ఆమె పెట్ లవర్ కాబట్టి వాళ్ళకి మాత్రం చాలా పెయిన్ ఉంటది. కాబట్టి ఆవిడ అలా ఏడవడం అయితే జరిగిందనమాట. సో దగ్గర కాలిక్యులేట్ చేస్తే ఒక డాగ్‌ని పెంచడానికి డైలీ 50-100 రూపీస్ అయితే ఖచ్చితంగా ఒక డాగ్‌కి కౌంట్ ఏసుకున్నా గానీ అయితదనమాట ఫుడ్. అలాగా 10,00,000 డాగ్స్‌కి 1 డేకి, 1 మంత్‌కి, 1 ఇయర్‌కి ఎంతయితదో మీరే చూడండి. అండ్ ఇంకొకటి పెట్ లవర్స్ అందరికి చెప్పేదేంటంటే పెట్‌ని పెంచుకునే వాళ్ళందరూ రిచ్ అనమాట. కామన్ మ్యాన్స్ రోడ్ల మీద తిరిగితే వాళ్ళ మీద నైట్ పూట లేదంటే పిల్లల్ని పట్టుకొని కరవడం గానీ, చచ్చిపోవడం గానీ ఇలా రకరకాల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు డాగ్ లవర్స్ అందరూ బయటికొచ్చేసి డాగ్స్ ఇంపార్టెంట్ అంటే మీరు రోడ్ల మీదకి రారు. మీకు కార్లుంటాయి, హెలికాప్టర్లుంటాయి, బైకులుంటాయి, విమానాలుంటాయి. కానీ కామన్ మ్యాన్స్‌కి అలా గాదు గదా! సో మీరు రోడ్ల మీద తిరగరు. మీకు తెలీదు డాగ్స్ ఎలా వెంటబడతాయి. ఎందుకంటే వాటికి ఫుడ్ లేక అవన్నీ వెంటబడుతుంటాయి. కానీ ఇంకొకటేంటంటే ఇంట్లో పెంచే వాటికంటే బయట స్ట్రీట్ డాగ్స్‌కి రోగనిరోధక శక్తి చాలా ఎక్కువుంటుంది. ఈ విషయం గమనిస్తారో గమనించరో. ప్రతి ఒక్కరు గూడా లక్షలు పెట్టి వేలకు వేలు పెట్టి డాగ్స్‌ని పెంచుకుంటారు కదా! మరి స్ట్రీట్ డాగ్స్‌ని ఎందుకు పెంచుకోరు? సరే ఇక్కడ ఒక డాగ్ ఉంది ఇక్కడ అని జెప్పేసి. మరి ఇంకొక విషయము చాలామంది డాగ్ లవర్సు దీన్నేదో ఉద్యమంలాగా తీసుకెళ్తున్నారు. అంటే నేను వాళ్ళకి క్వైట్ అపోజిట్‌లో మాట్లాడట్లేదు. బట్ మీరు ఇలా ఎందుకు జేయట్లేదు? ఒక్కొక్క డాగ్‌ని పెంచడానికి లక్షలు పెట్టే బదులు 10 స్ట్రీట్ డాగ్స్‌ని దత్తత తీసుకోండి. చాలా మంది డాగ్ లవర్స్ ఉన్నారు కదా! వాళ్ళందరూ 10 డాగ్స్‌ని తీసుకొని వాటికి ఒక రూమ్ అరేంజ్ చేసుకోండి మీకు మీరే. అరేంజ్ చేసుకొని అలా పెంచుకోండి. ఇంక కుక్కల ప్రాబ్లమ్ ఉండదు గదా! ఇప్పుడు ఏదో తీర్పొచ్చింది అంటే పోయిన వాళ్ళ ప్రాణాలు పోతే మాయే. ఈ ర్యాబీస్‌కి వాక్సిన్స్ లేవు, లేదంటే సో అండ్ సో ఇష్యూస్ జరుగుతున్నాయంటే పట్టించుకునేది ఉండదనమాట. సో ఫైనల్‌గా కోర్ట్ జడ్జిమెంట్ అయితే ఇదొచ్చింది. అండ్ అంటే మనం జనరల్‌గా మాట్లాడుకుంటే ఈ డాగ్స్‌ని మనం గూడా సేవ్ జేయాలి. జంతువులు గూడా బతకాలి మనతో పాటే. ఎందుకంటే అవి మూగజీవులు వాటికేం తెలీదు కాబట్టి చాలామంది
ఇటు మాట్లాడుతున్నారు కాబట్టి డాగ్స్ని కూడా సేవ్ చేయడం మన బాధ్యత. సో దీనికి గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకుంది. వాటిని చంపుతాయా, లేకపోతే వాటిని తీసుకెళ్ళి పక్కన పెడతాయా, లేదంటే వాటికి ఫుడ్ అరేంజ్ చేస్తే అదంతా పక్కన విషయం పెడితే, మనలో మనం ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు సంపాదించే దాంట్లో సగం తీసి ఇవ్వండి డొనేషన్లుగా. కొన్ని కమ్యూనిటీలు గ్యాదర్ అయ్యి కొన్ని ఒక 10 డాగ్స్కి 15 డాగ్స్కి ఒక మనిషికి ఇచ్చి ఆ జీతం పెట్టండి, జీతానికి పెట్టి వాటిని చూసుకోండి. వాడు టైంకి ఇంజక్షన్స్ ఇప్పిస్తాడు, ఫుడ్ పెడతాడు, బయట హాని కలగకుండా చూసుకుంటాడు. మరి అలా అరేంజ్ చేసుకోవచ్చు కదా. కోర్టు మీద పడే బదులు కోర్టు ఎప్పుడు చేసినా న్యాయమే చేస్తుంది నేనైతే చెప్తాను. ఎందుకంటే పోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకురాలేము కాబట్టి. ఎందుకంటే ర్యాబిస్ అనేది చాలా అంటే చాలా వైలెంట్. దానివల్ల ఒక మంచి క్రికెటర్ సలైవా అది చేతితో తినిపించడం వల్ల ఏదో సోయన్స్ ఒక స్టోరీ విన్నా, నాకు పర్టికులర్గా తెలీదు. ఒక ఫేమస్ క్రికెటర్ కూడా ర్యాబిస్ వ్యాధి వచ్చి చచ్చిపోయాడు తెలుసా. సో కుక్కల వల్ల ఇదొక్కటే కాదు, కుక్కల వల్ల నష్టం అంటే చాలా పల్లెటూర్లలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న సిటీస్లో మనకి తెలియట్లేదు కానీ, ఎందుకంటే ఎవరికవరు రూమ్లలో తాళాలు వేసుకొని ఎవడింట్లో వాడు బతుకుతున్నాడు. కానీ పల్లెటూర్లలోకి వెళ్ళి చూస్తే కోతులు, కుక్కలు, నక్కలు, బొక్కలు, పాములు ఇలా ఎన్ని రకాలుగా ఊర్లో ఉన్న ప్రజల్ని ఎంత హింసిస్తున్నాయి తెలుసా. విపరీతంగా ఇళ్ల మీద దాడులు, పంట పొలాల మీద దాడులు ఇష్టం వచ్చినట్టు. మరి ఇవన్నీ ఎవరు పట్టించుకోరే అధికారులు. పల్లెటూర్లలో చాలా నష్టం జరుగుతుంది కోతుల వల్ల కూడా. మరి వాటిని ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోరు. ఏమైనా పేరుకి ఏమైనా ఫండ్స్ వచ్చినాయా, తిన్నామా, ఉన్నామా, పన్నామా. ఇప్పుడు ఎవరిని ఏటిని కుక్కల్ని చంపేయాలి, మనుషుల్ని చంపేయాలని చెప్పదు. అన్నిటికీ సేఫ్టీ, భద్రత, ఫండ్స్ వస్తున్నప్పుడు అవి ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నారని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి డాగ్ లవర్స్ మీరే ఆలోచించుకోవాలి. సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.